హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సువర్ణ మీడియా. నేను మీ యాంకర్ శ్యామ్. రైట్, ఈరోజు మన గెస్ట్ వచ్చేటప్పటికి చాలా అంటే చాలా స్పెషల్ గెస్ట్. అంటే చిన్నపిల్లల కాడి నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా అంటే చాలా అంటే ఓన్ చేసుకుంటారు అనమాట. అటువంటి గెస్ట్ అనమాట. ఎందుకనంటే చాలామందికి కూడా మంచి మంచి కళలు అనేవి ఉంటాయి. ఒకరు సింగింగ్ కానీ, లేదంటే ఒక మ్యూజిషియన్ కానీ సంబంధించి, ఇలాగ డాన్సర్గా సంబంధించి, ఇట్లా రకరకాలు ఉంటాయి. అందులో ముఖ్యంగా ఆర్ట్స్ సంబంధించి ఇప్పుడు స్కెచెస్ కానీ, డ్రాయింగ్ కానీ ఇటువంటివి ఉంటాయి. వీళ్ళంటే చాలా యూనిక్గా ఉంటారనమాట ఇటువంటి వారు. ఎందుకనంటే ఒక మనిషిని యాజ్ ఇట్ ఈస్గా అక్కడ ఎట్లా ఉన్నారో రకరకాల హావభావాలతో వాళ్ళని క్రియేట్ చేయడం కానీ, ఇటువంటివన్నీ కూడా కార్టూన్స్ అని చెప్పని అంటారనమాట. దీనికి మార్కెట్లో అంటే చాలా డిమాండ్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఈ మధ్య కాలంలో చాలామంది ఏంటంటే చాలామంది ఫ్రెండ్స్కి సంబంధించి గిఫ్ట్లు ఇవ్వడానికి కానీ, లేదంటే వాళ్ళకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వడానికి కానీ, అట్లాగా పెన్సిల్ ఆర్ట్స్ అని చేయించుకోవడం కానీ, ఇట్లాంటివన్నీ కూడా చాలా చేస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు అయితే మనతో పాటు మధు గారు, అదేవిధంగా మధు ఆర్ట్స్ అని చెప్పని, ఆర్ట్స్ అండ్ గ్రాఫిక్స్ అని చెప్పని ఈరోజు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్కారం అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నాయండి సార్. సూపర్ సార్. అసలు మీ ఆర్ట్స్ అన్ని కూడా చూశాను నేను. నిజంగా ఎలా అంటే అవి చూస్తున్నంతసేపు ఏంటంటే యాజ్ ఇట్ ఈస్గా ఏంటి అసలు భలే ఆ హావభావాలకు సంబంధించి కానీ ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి సార్. అంటే దాదాపు మీరు 2 దశాబ్దాలు పైగానే మీరు ఎక్స్పీరియన్స్తో ఉండి మీరు అవన్నీ కూడా చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ కార్టూన్స్ సంబంధించి పొలిటికల్ కార్టూన్స్కి సంబంధించి కానీ, లేదంటే ఆ టైటిల్స్ కానీ, ఆ కాన్సెప్ట్ సంబంధించిన గ్రాఫిక్స్ చేయడం కానీ ఇవన్నీ కూడా మీరు చేస్తున్నారు సార్. చాలా గ్రేట్ సార్. అసలు ఎప్పుడు సార్ మీకు ఆ థాట్ ఎప్పుడు వచ్చింది సార్? అసలు ఏ ఆర్ట్ చూసి మీరు ఇన్స్పైర్ అయ్యారు? అసలు మీకు ఇన్స్పిరేషన్ ఎవరు? ఎప్పుడు మీరు స్టార్ట్ చేశారు సార్ ఇది అసలు? సార్ ఇన్స్పిరేషన్ అంటే సార్, ఇప్పుడు నేను చిన్నప్పుడు స్కూల్లో చదువుకునేటప్పుడే అప్పట్లో వారపత్రికల హవా బాగా ఉండేదండి. అవును సార్, అవును. ప్రతి వారపత్రికలో కూడా కథలకి, సీరియల్స్కి రకరకాల బొమ్మలు ఉండేవి. ఇప్పుడు ఎట్లయితే యూత్కి నటీనటులు వీళ్ళు ఎట్లా హీరోలు, అప్పుడు మాకు అందులో బొమ్మలు వేసే ఆర్టిస్టులు హీరోలు. అవును సార్. అప్పటికే బాపు గారు, ఆయన అప్పటికే మహావృక్షం శ్రీ బాపు గారు. ఆ తర్వాత చందు గారు, చంద్ర గారు, కరుణాకర్ గారు, ఇలా రకరకాలవి అనమాట. ఆ వీక్లీలు కొనడము, వాటిలో చూడడము, ఉదయం వీక్లీ, ఆంధ్రప్రభ వీక్లీ, అట్లా బొమ్మలు గీయాలి, ఓ పత్రికలో ఆర్టిస్టుగా సెటిల్ అవ్వాలి, అట్లా అనేది ఆ చిన్నప్పటి డ్రీమ్ అండి. 6th క్లాస్ నుంచే డ్రాయింగ్ మేస్టర్ ఉండేవారు. ఆ డ్రాయింగ్ మేస్టర్కి స్కూల్లో పని లేదు, ఎందుకంటే ఎవరికి డ్రాయింగ్ ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ఆయన చెట్లెమ్మట పుట్టలెమ్మట తిరిగేవాడు. ఆయన్ని నేను ఒక్కడిని వెళ్ళి వేధించి ప్రతిదీ నేను అడుగుతుండేవాడిని, సార్ ఇది ఇలా గీయాలి, ఇది ఇలా గీయాలని. ఆయనకి ఇంకా నేను ఒక ప్రియ శిష్యుడిని దొరికాను. దొరికేసరికి ఆయన ఇంకా నన్ను ఎంటేసుకోవడము, ఈ చెట్టు గీయి, ఈ పుట్ట గీయి, ఇలా గీయాలన్నమాట అని నాకుతో చెప్తుండేవాళ్ళు. మిగతా మేస్టర్లు అనేవాళ్ళు, ఏంటి సార్ వాడిని మీరు చదువు చెడగొడుతున్నారు, మరి ఆర్ట్ నేర్చుకోవాలి కానీ చదువు కూడా ఉండాలి కదా అని అనేవారు. ఓకే. సో 10వ తరగతి దాటిన తర్వాతనండి ఇంకా రాను అసలు బొమ్మలు ఎట్లా గీయాలి, ఏం గీయాలని కాదు, ఏదో గీయాలి, గీసేస్తుండాలి లైఫ్ ఆ బొమ్మలు. అంటే ఇక్కడ ఏంటంటేనండి, మా వృత్తి పౌరోహిత్యం. ఓకే సార్. చిన్నప్పుడు అంటే మా నాన్నగారు నేర్పించారు, కొంత వేదం చదువుకున్నాను. మా నాన్నగారు వెంట అర్చకత్వానికి వెళ్ళేవాడిని, పౌరోహిత్యానికి వెళ్ళేవాడిని. మాకు దేవాలయంలో కొన్ని పూజలు అవి వచ్చి. అయితే ఇక్కడ విచిత్రమైన ఆలోచన ఏంటంటేనండి, చిన్నప్పుడు పౌరోహిత్యానికి వెళ్ళినప్పుడు ఏదైనా మనం కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు కాళ్ళకి దండం పెడతారు. అవును సార్. దండం పెడితే జనరల్గా ఆ టైంలోనే నేను స్థిరపడినట్టు అనుకోవచ్చు. కానీ నా పాయింట్ ఆఫ్ వ్యూ ఎట్లా ఉండేదంటే, ఇప్పుడు వీళ్ళు నా కాళ్ళకి దండం పెడుతున్నారు, బట్ ఇది నాకు కాదు. అంటే నేను పౌరోహిత్యానికి వెళ్ళాను, నా ప్లేస్లో ఇంకో అర్చకుడు ఉన్నా దండం పెడతాడు. అవును. కానీ అట్లా కాదు, నా పేరుతో, మాధవ్ అనే పేరుతో గౌరవం పొందాలి. అవును. సో ఎందుకో మరి అంత చిన్నప్పుడే సో ఆస్తులు అనేవి ఉంటాయి, పోతాయి, అప్ అండ్ డౌన్స్. తర్వాత కానీ మనం చేసిన క్రియేషను ఎప్పటికీ నిల్చుంటుంది అనేది నాకు ఆలోచన అండి. బొమ్మలంటే నాకు ఇంకా ఇంట్రెస్ట్ అనేది కూడా కాదండి, అంతకంటే అబోవ్ ప్రాణం, పిచ్చి ఏదైనా అనుకోవచ్చు. బొమ్మలు గీస్తూనే ఉండాలి ఎప్పటికీ. సో నాకు ఒక అదృష్టం ఏంటంటేనండి, ఇప్పుడు వేరే ఏదో వృత్తుల్లో ఉన్నవాళ్ళు, సెటిల్ అయిన వాళ్ళు అయ్యో బొమ్మలు గీయడానికి టైం దొరకట్లేదని బాధపడతారు. దేవుడు ఏం చేశాడు, నాకు బొమ్మలనే నా ప్రపంచం చేశాడు. అవును సార్. అది చాలా అదృష్టం అండి నాకు. సో నేను అంతకుముందు ఒక వీక్లీలో స్టోరీ ఇల్లస్ట్రేటర్గా
ఒక 10 ఏళ్ళు చేశాను. ఓకే. ఆ తర్వాత అక్కడి నుంచి ఇక్కడ ఆంధ్రప్రభకు వచ్చాను. ఆంధ్రప్రభలో నేను పొలిటికల్ కార్టూన్స్ గీయడం స్టార్ట్ చేసి ఇప్పుడు 15 ఏళ్ళు పైనే. అవును సార్. సో యాదృచ్ఛికం ఏంటంటే 1989లో నా ఫస్ట్ కార్టూన్ పబ్లిష్ అయింది ఆంధ్రప్రభ వీక్లీలోనండి అప్పట్లో. ఆహా! మళ్ళీ రెండోసారి 2009లో ఆంధ్రప్రభలో మళ్ళీ పొలిటికల్ కార్టూనిస్ట్గా స్టార్ట్ అయ్యాను. హ్మ్. ప్రతిరోజు ఇంకా బొమ్మలు గీయడము, అంటే అక్కడ పొలిటికల్ కార్టూన్లు, ఇక్కడ ఇవి. అదే సార్. అంటే జనరల్‌గా చాలామంది ఏంటంటే ఇప్పుడు మనం డైలీ వచ్చే మ్యాగజైన్‌లో చూసేటప్పుడు మీరు వీక్లీ మ్యాగజైన్‌లో గాని, డైలీ మ్యాగజైన్‌లో చూసేటప్పుడు కింద మనం మ్యాటర్ అంతా న్యూస్ పేపర్ అంతా చదివినా గాని కార్నర్‌లో ఈ పొలిటికల్ కార్టూన్ అనేది ఖచ్చితంగా ఉంటది సార్. అవును సార్. ఖచ్చితంగా మ్యాటర్ అంతా చదివింది ఒక ఎత్తు అయితే, ఆ పొలిటికల్ కార్టూన్ చదివిన ఆ సెంటెన్స్ ఏదైనా మ్యాటర్ ఏదైతే కన్వే చేసింది ఉంటుందో అదంతా కూడా నెక్స్ట్ లెవెల్ సార్ అసలు. ఎందుకనంటే మనకు ఆ ఒక్క సెంటెన్స్లోనే మొత్తం మ్యాటర్ అంతా కూడా అర్థమైపోద్ది. అసలు ఎలా సార్ ఆ థాట్ ఎలా వస్తుంది సార్ మీకు అసలు ఆ కార్టూన్కి ఆ సెంటెన్స్కి సింక్ అయ్యేలాగా ఎలా సార్ అది? ఇది రోజు ఒక నిరంతరం దీన్ని ఏమంటారంటే ప్రసవ వేదన అండి. ఇప్పుడు కార్టూనిస్ట్ మోహన్ గారు ఉండేవారు, మీకు తెలుసు కదా, సీనియర్ కార్టూనిస్ట్. ఆయన ఒక గొప్ప వాక్యం చెప్పాడు. ప్రపంచంలో కార్టూన్లు ఎలా వేయాలి, బొమ్మలు ఎలా వేయాలి, ఇలాంటి వాటికి రకరకాల పుస్తకాలు ఉన్నాయి. బట్ కార్టూన్ ఐడియా ఎలా వస్తుంది అనే దానికి ఒక పుస్తకం కూడా ఎవరు రాయలేకపోయారు అన్నాడు. అవును సార్, అవును. ఎందుకంటే ప్రతి ఒక్కరిది వాళ్ళ థాట్ అనమాట. కాకపోతే ఇప్పుడు ఒక దురదృష్టమైన టైం ఏంటంటేనండి, పొలిటికల్ కార్టూన్స్ మనం పొల్యూటెడ్ అని కూడా అనలేం. బట్ ఏంటంటే వాళ్ళు పొలిటికల్ కార్టూన్స్ వేసేటప్పుడు ఆ పత్రిక పాలసీ, పత్రిక ఎవరి వైపు ఉన్నారు, వీడికి బాగా ఊరుతున్నాడా, వాడికి అగైనిస్టా అనేది దృష్టిలో పెట్టుకొని దానికి అనుకూలంగా వేయిస్తున్నారు. ఓకే. అది మంచో చెడో మనం నిర్వచించలేము. కానీ ఇప్పుడు మనము ఒక కార్టూన్ చూడగానే ఆహా ఈ పత్రిక వీళ్ళకు వ్యతిరేకము, ఈ కార్టూన్ చూడగానే ఇది వీళ్ళకు అనుకూలమని, అది చాలా వరకు ఏంటంటేనండి, ఇందాక మీరు అన్నట్టు ఇవన్నీ ఒక ఎత్తు ఇది ఒక ఎత్తు అన్నారు కదా. అవును సార్. వీటికి సంబంధం లేకుండా కార్టూనిస్ట్కు స్వేచ్ఛ ఉండాలి. ఓకే సార్. అది ప్రస్తుతానికి లేదేమో అన్నట్టు ఒక థాట్ అండి. ఎందుకంటే వాటికి అనుకూలంగానే ఇవి వేయించేస్తున్నారు. ఓకే, ఓకే. అంటే దీనికి సంబంధించి ఎప్పుడైనా మీరు ఈ పొలిటికల్ సంబంధించి కార్టూన్స్ చేసినప్పుడు కానీ, లేదంటే ఈ డిజైన్ చేసినప్పుడు ఆ టైటిల్స్ పెట్టినప్పుడు కానీ ఎప్పుడైనా మీకు ఏంటంటే ఇట్లా బెదిరించడం కానీ, ఇట్లాగా చేయకు, ఇట్లా ఎందుకు చేసావు అని చెప్పని ఇట్లా బెదిరింపులు కానీ ఇట్లాంటివి ఎప్పుడైనా వచ్చినాయి? ఒకసారి జరిగిందండి. చాలా అది పెద్ద ఇన్సిడెంటే జరిగింది. అంటే ఒక కార్టూన్ 2019లో అనుకుంటాను, ఒక కార్టూన్ వేసాను నేను. ఆ కార్టూన్ వేస్తే నిజానికి అది ఏంటి అండర్ ద పిఆర్ యాక్ట్ అనుకుంటాను, ఎడిటర్ ఈజ్ ద రెస్పాన్సిబుల్ కంటెంట్. మనం ఒక 10 ఐడియాలు సబ్మిట్ చేస్తాము, ఎడిటర్ సెలెక్షన్ చేస్తారు. ఇంకా వన్స్ అది పత్రికలోకి వెళ్ళిందంటే ఎడిటర్ గారే దానికి. సో అది పబ్లిష్ అయింది. నేను ఆ రోజు లీవ్లో ఉన్నాను. ఒక 200 మంది అందరూ నల్ల బ్యాడ్జీలు పెట్టేసుకొని మాధవ్ డౌన్ డౌన్ అని వచ్చేసారట ఆఫీస్కి. వచ్చేసరికి పోలీసులను పెట్టి వీళ్ళు ఆంధ్రప్రభలో ఒక చాలామందిని ప్రొటెక్షన్ పెట్టి చేసి చాలా జాగ్రత్తలు తీసుకున్నారట. సో వాళ్ళు నా మీద ఏదో ఫైలు, క్రిమినల్ ఫైలు పెట్టారని అన్నారు. తర్వాత అది డైల్యూట్ అయిపోయింది అనుకుంటాను. కానీ గొప్పతనం ఏంటంటే మా ఎండి గారు కూడా ఇలా ఎందుకు వేశారు అని అనకుండా చాలా రోజులకు నాకు అనిపించినవి, ఏంటండి మీరు కూడా చూసుకోవచ్చు కదా అని అన్నారు. సార్ నాకు తెలియదు సార్, నేను అట్లా అనుకోలేదని అన్నాను. అంతే, అక్కడికి అయిపోయింది అది. అప్పటి నుంచి ఇంకా చాలా జాగ్రత్తగా ఎందుకులేండి ఎవరికెందుకు డిస్టర్బ్ అన్నట్టుగా చాలా జాగ్రత్తగా వేస్తున్నాము. ఇంకోటి నా పంతా కూడా ఎవరికి అనుకూలం కాకుండా వ్యతిరేకం కాకుండానండి. సాధ్యమైనంత వరకు నేను ఏం చేస్తున్నా అంటే కంప్లీట్ సోషల్ కాదు, కంప్లీట్ పొలిటికల్ కాదు, పొలిటికల్ సోషియో అట్లా తీసుకుంటే ఏమైందంటే ఇటు ప్రజా సమస్యలు, వాటి పట్ల ప్రభుత్వాలు తీసుకునేప్పుడు ఏమైందంటే నేను గమనించింది కూడా ఏంటంటేనండి, పొలిటికల్ అనేది చాలా మందికి వెళ్ళదు పాఠకులకి. అవును సార్.
ఇది మనకు అర్థం కాదులే అని. అదే మన మధ్యన జరిగే సమస్యలు అనుకోండి, మనకున్న సమస్యలు అనుకోండి, చాలామంది ఎంజాయ్ చేస్తారు, అవును సార్. చాలామంది ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఉదాహరణకు నీళ్ళ కరువు, ఎండలు, అప్పుడు కరోనా టైంలో చదువులు, మనకు చాలా సమస్యలు ఉన్నాయి. సమస్యలకేం కరువు అండి, మనకు బోలెడు సమస్యలు ఉన్నాయి తీసుకుంటే. అవును సార్. సమాజంలో రకరకాల ఇవి ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకు ఈరోజు ప్రభలో వేసిన కార్టూను, ముదిరిన ఎండలు 40 డిగ్రీలు దాటింది, పైన సూర్యుడు ఉన్నాడు, సూర్యుడు చిన్న పోయి చూస్తున్నాడు, ఎండలు 40 డిగ్రీలు అని ఉంది, కింద పాలిటిక్స్ అని పెద్ద సూర్యుడు 100+ డిగ్రీలు. అంటే రాజకీయ వేడి అంత భయంకరంగా ఉందనేసి. సూపర్ సార్, సూపర్. అసలు ఎలా సార్ అసలు ఇది అందరికి తగులుతుంది. అమ్మాయి ఒక్కొక్కరు ఏం మండిపడుతున్నారండి, ఒక్కొక్కరి మీద భీకరంగా వాళ్ళ ఆ హావభావాలు కానివ్వండి, ఆ పొలిటీషియన్లు అవి చూస్తే అసలు భయంకరంగా అరిచేస్తున్నారు. అసలు ఏం వేడేది ఇలాంటివి రోజు. ఇంకా జనరల్గా విచిత్రం ఏంటంటే మనకు ఎక్కువ ఐడియాలు ఇచ్చేది పొలిటీషియన్లే. వాళ్ళే దొరుకుతూ ఉంటారు, వాళ్ళే ఇస్తారు ఐడియాలు కానివ్వండి, అవాకులు చవాకులు పేలడం కానివ్వండి, రకరకాలుగా అనమాట. వాళ్ళ నుంచి వస్తాయి. వాళ్ళు ఎంత ఏం చెప్పినా కానీ సార్, మరి అందులోంచి క్యాచ్ చేసి ఈ టైప్లో తీసుకురావాలి, ఈ టైప్లో కన్వే చేయాలి. వాళ్ళు ఎంత అవాకులు చవాకులు చేసినా కానీ, ఎంత సెంటెన్స్ ఉన్నా కానీ దాన్ని ఇంతే సెంటెన్స్ లో చూపించాలంటే అది చాలా ఇదిగా సార్. మీరు చెప్పింది అయితే నాకైతే ఇప్పటికీ నేను షాక్ లో ఉన్నాను. పైన 40 డిగ్రీస్ ఎండ, కింద 100 డిగ్రీస్ ఎండ, ఇక్కడ వీళ్ళు ఎలా ఉన్నాయో చెప్పండి. సూపర్. అది ఇది పెద్ద ప్రక్రియ సార్. నాకు ప్రతిరోజు ఇప్పుడు ఇంకొకటి సార్, ఒకప్పుడు అంటేనేమో మనము న్యూస్ ఒకటి చూస్తే విశ్వసనీయత అంటాం మనం, ఈ న్యూస్ పక్కా అనుకోవచ్చు. ఇప్పుడు అట్లా కాదు, మనము ఒక న్యూస్ అవునా కాదా అనేది చూడాలంటే 8-9 వెబ్సైట్లు కానీ న్యూస్ పేపర్లు కానీ చూస్తే అది అవునా కాదా అనేది మనకు తెలియట్లేదు. ఇప్పుడు ఒక దాంట్లో చూస్తే ఒకరి పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది పార్టీలో, అది అవునా కాదా అని 10 చూస్తే కానీ ఇది కరెక్టు. అది నాకు ప్రతిరోజు ఒక 4-5 గంటలండి అవి చూడడము, ఇది అవునా కాదా అని వేరే న్యూస్ పేపర్లు చూసి కన్ఫర్మ్ చేసుకోవడము, ఆ అధికారిక లెక్కలు కానివ్వండి, ఇది అవునా కాదా ఏమన్నారు. చాలా పత్రికల్లో చాలా వెబ్సైట్లో వక్రీకరించి రాసేస్తారు. మనం అది నిజమనుకొని మనం దాని మీద కార్టూన్ వేస్తే ఫన్ సంగతి పక్కకు పెట్టి వాస్తవానికి దూరంగా అవుతుంది. అవును సార్. అది అపరిపక్వత అనుకుంటారు కార్టూనిస్ట్కి, ఆ విషయం మీద అవగాహన లేదనుకుంటారు. అవును సార్. అందుకే ఫస్ట్ కన్ఫర్మ్ చేసుకున్నాకనే నేను వేస్తాను కార్టూన్. అవును సార్. జనరల్గా అసలు మనం చూస్తూ ఉంటాము ఈ ఆంధ్రప్రభలో కానీ ఈనాడులో కానీ ఇట్లా పేపర్లో ఆ కార్టూన్స్ రాస్తుంటారు. ఆ పేపర్ వెనకాల ఎవరున్నారు మన విధంగా ఈరోజు ఉన్నారు ఖచ్చితంగా. ఎందుకంటే మీరు చెప్తున్న ఏవైతే ఆ లాజిక్స్ ఉన్నాయో అన్ని చాలా క్లియర్గా ఉన్నాయి సార్, చాలా క్లియర్గా అర్థమైపోతున్నాయి. అంటే మీరు ఏ విధమైతే లాజిక్తో మీరు పేపర్లో ప్రజెంటేషన్ ఇస్తారో అదే లాజిక్తో మాట్లాడుతున్నారు ఈరోజు మీరు కూడా. సూపర్ సార్, సూపర్. అయితే ఇంకోటి సార్, ఈ పెన్సిల్ ఆర్ట్కి సంబంధించే కానీ లేదంటే ఈ కార్టూన్ ఆర్ట్కి సంబంధించే కానీ ఇటువంటి వారు చాలా తక్కువ మంది ఉండడానికి గల కారణం ఏంటి సార్ అసలు? థ్యాంక్ యూ సార్, ఇది చాలా మంచి క్వశ్చన్ వేశారు మీరు. ఎందుకంటేనండి ఇప్పుడు మీకు కూడా తెలుసు, ఆర్టిస్టు బొమ్మలు గీస్తాడు, కార్టూనిస్ట్ కాలేడు. కార్టూనిస్టు కథలకు బొమ్మలు వేయడం, పెన్సిల్ స్కెచ్లు వేయలేడు. కానీ రకరకాలుగా నేను ముందే మీకు చెప్పినట్టుగా బాపు గారు నాకు ఆదర్శం. బాపు బొమ్మ అంటారు, బాపు కార్టూను. ఆయన నవ్వించినట్టుగా ఇప్పటివరకు ఉన్నారు, లేరని అనలేము, బట్ ఆయన మాత్రం ఎవరెస్ట్ అలా ఉండిపోయాడు. ఇంకో 2-3 జనరేషన్ల వరకు కూడా ఆయన అలాగే ఉంటాడు. అలాగే నాకేంటంటే అందమైన బొమ్మ గీయడము. ఇప్పుడు ఈ పొలిటికల్ కార్టూన్స్ ఇందాక మీకు చెప్పినవన్నీ ఒక ఎత్తు, అదంతా కార్టూనిస్ట్ అవతారం. మళ్ళీ ఆంధ్రప్రభ నుంచి నేను బయటకు వచ్చేసి ఇంట్లో నా ఆఫీస్లో కూర్చుంటే నేను ఎక్కువగా పుస్తకాలకి నేను ముఖ చిత్రాలు వేస్తుంటానండి. ముఖ చిత్రాలు వేసినప్పుడు ఏంటంటే వాళ్ళందరూ చాలా సీనియర్ రైటర్స్. ఓకే సార్. ఒక 25 కథలు, 50 కథలు, 20 కథలు కలిపి వాళ్ళు సంకలనాలు వేసుకుంటుంటారు. వాళ్ళ ఉద్దేశం ఎలా ఉంటుందంటే ఆ లోపల కంటెంట్ అంతా ఒక ఎత్తు, మా ముఖ చిత్రం చాలా బాగుండాలంటారు. సో అలా అన్నప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు అందులోంచి ఒక కథ తీసి నాకు ఇస్తారు. ఇచ్చినప్పుడు నేను ఏం చేస్తానంటే ఆ కథని ప్రతిబింబించేట్టు బొమ్మ వేస్తాను. ఓకే సార్. అది ఏంటంటే వాళ్ళకి ఇప్పుడు అందులో సూత్రం మామూలే. ఇప్పుడు 10 ప్రోడక్ట్స్ డిస్ప్లేలో ఉన్నప్పుడు వాళ్ళ ప్రోడక్ట్ కనిపించాలి అంటే హైలైట్ అవ్వాలి. అవును సార్. హైలైట్ అవ్వాలంటే ముఖ చిత్రం బాగుండాలి. అవును సార్. సో అందుకని
నేనేం చేస్తానంటే వాళ్ళ కథను తీసుకొని దాన్ని నేను పిక్చరైజ్ చేసేసి బొమ్మ వేసిస్తాను. అంటే సార్ ఇప్పుడు టైటిల్ వాళ్ళ కథ మొత్తం కూడా మీరు చదువుతారా? నేను చదువుతానండి. వావ్! అలా అయితే మీరు ఎన్ని కథలు చదివింటారా సార్? అయితే ఎన్ని పుస్తకాలు చదివింటారు మీరైతే? చాలా వరకు ఒక జోక్ ఉందండి బాపు గారిది. ఎవరో బాపు గారిని అడిగారట, సరే ఒక కథ చదివి బొమ్మ వేస్తే మీరు ఎంత తీసుకుంటారండి అంటే 100 రూపాయలు ఏదో చెప్పారట ఆయన. ఏంటండి కథ చదివి బొమ్మ వేయడానికి 100 రూపాయలు అంటే, లేదమ్మా నాకు బొమ్మ వేయడానికి 10 రూపాయలే, కథ చదవడానికి 90 రూపాయలు తీసుకుంటానన్నారట. ఎందుకంటే అండి చాలా మంది రచయితలు ఎవరి పంతా వాళ్ళది, ఎవరి శైలి వాళ్ళది. కొన్ని మనకు నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు, విసుగు తెప్పించవచ్చు, అలాగని మధ్యలో వదిలేయలేం. అది మొత్తం చదవాలి. ఒక్కొక్కసారి లాస్ట్ పేరాలో కూడా థాట్ దొరుకుతుంది. అవును సార్. అందులోంచి విజువలైజ్ చేయాలంటే మొదటి అక్షరం ఎంత ఓపికగా చదివామో చివరి అక్షరం కూడా అంతే ఓపికగా చదివితే పాయింట్ దొరుకుతుంది. అవును సార్. సో ఇప్పటి వరకు నేను చదివినవన్నీ కూడా ఏంటంటే అట్లా చదివి మొత్తాన్ని మీరు అన్నట్టు ఇన్ని పేరాల దాన్ని నేను ఒక బొమ్మలోకి, ఆ బొమ్మ అది చూడగానే ఏమో ఉంది ఇందులో అనిపించేట్టుగా, సో అట్లాగే ముందుకెళ్తున్నాను. చాలామంది నాకు ఆకర్షితులు అవుతున్నారు. నేను నెలలో కనీసం ఒక 5-6 పుస్తకాలు, 6-7, 10 పుస్తకాలు కూడా వేసే సందర్భాలు ఉంటాయి. ఇంకా కవితల పుస్తకాలకి కొంతమంది లోపల కవితలకు కూడా బొమ్మలు వేయమంటారు. ఇంకా కవితలు అనేది మీకు తెలిసిందే కదా, 2 వైపులా పదునున్న కత్తి లాంటిది. అవును సార్. ఉంటే ఆకాశంలో ఉంటాయి, లేదంటే వాటిని బుర్రగొక్కోవాలి. అవును సార్. కానీ రెండింటినీ నేను సమానంగా స్వీకరించి దాన్ని విజువలైజ్ చేయాలి. అవును సార్. అవును. ఎందుకనంటే వాళ్ళు ఇచ్చే మీరు అన్నట్టుగా నా కవితలు ఏ విధంగా ఉంటాయి, వాళ్ళు చూపించింది మనం ఎంత చదివినా కానీ అర్థం కావు సార్. అర్థం కావు. ఆ కార్టూన్ చూసిన తర్వాత కానీ, లేదంటే ఆ కార్టూన్ రకరకాలుగా మీరు దానికి లింక్ చేసి ఇంటర్లింక్ చేసి ఇస్తూ ఉంటారు. అవి చాలా మందికి అర్థం కావు. మళ్ళీ తర్వాత చాలాసార్లు నేను అలాగే చేశాను సార్. నాకు అవి అర్థం కాక మళ్ళీ వచ్చే వారం దానికి జవాబు ఇస్తారు చూసారా సార్? ఆ జవాబుల కోసం కూడా ఎదురు చూసిన రోజులు కూడా చాలా ఉన్నాయి సార్. మేము అటువంటివి కూడా చేసాం. మేము చాలా చాలా బాగుంటుంది సార్. కానీ మీ ఇప్పుడున్న మీరు ఈ సిచ్యువేషన్లో ఎందుకని ఇప్పుడు ఇంకా మీరు బయటికి ఎక్కువ రాలేకపోతున్నారు సార్? బయటికి రావడం అంటేనండి, నేను అనుకున్నవన్నీ చేస్తున్నాను. నేను పొలిటికల్ కార్టూనిస్ట్గా ప్రతిరోజు పబ్లిష్ అవుతుంది. సో రచయితల సర్కిల్లో వాళ్ళకి బొమ్మలు వేస్తుంటాను. చాలా వరకు మిగతా వాళ్ళకి కొన్ని కార్టూన్స్ వేస్తుంటాను. ఒక షార్ట్ ఫిలింకి డైరెక్షన్ చేశాను. ఒక్కటి సినిమాలకు ఎందుకు వెళ్ళలేదంటేనండి, నాకు డైరెక్షన్ అనేది నా డ్రీమ్. ఓకే సార్. బట్ ఏంటంటే నేను ఎవరి దగ్గర అసిస్టెంట్గా చేయలేదు. చేయకుండా సినిమా డైరెక్షన్ చేయడం అనేది కొంచెం కష్టమే, ప్రాక్టికల్గా అవ్వదు. అందుకని నేనేం చేస్తున్నానంటే స్క్రిప్టులు రాసుకొని, నాకు త్రివిక్రమ్ గారి డైలాగ్స్ అంటే చాలా ఇష్టం అండి, పంచ్ డైలాగులు. సో అదే విధంగా నేను రాసుకొని, అంతకుముందు ప్రేమిస్తానంటే నేను వద్దంటాను ఒక షార్ట్ ఫిలిం చేశాను, తర్వాత కూడా ఒక వెబ్ సిరీస్ చేశాను. ఇప్పుడు ఎందుకు ప్రాక్టికల్గా కుదరట్లేదంటే నిరంతరం నాకు ఏదో ఒకటి బొమ్మలు గీయడము, కార్టూన్స్, ఈ బిజీలో పడి నేను ఇంకొకటి ఎక్కువగా నేను సభలు, సన్మానాలకు చాలా దూరంగా ఉంటానండి. నేను వెళ్ళడం కుదరదు. ఎందుకో నాకు ఎందుకులే, వాళ్ళు ఏదో అమౌంట్ ఇచ్చారు, నేను వేసి ఇచ్చాను, నా డ్యూటీ అది అయిపోయింది, దాంతో సన్మానం పొందడం ఎందుకు, అంత సన్మానం చేసేంత నేను ఏం చేశాను అని అనిపిస్తుందండి. అనిపించేసి నేను ఎక్కువగా సభలకు వాటికి వెళ్ళను నేను. సో నా పబ్లిసిటీ అంతా సోషల్ మీడియా ద్వారానే. ఎక్కడెక్కడ ఉన్నవాళ్ళు ఇప్పుడు నాకు విదేశాల్లో కూడా నాకు క్లయింట్స్ ఉన్నారు. వాళ్ళ నుంచి కూడా నాకు బొమ్మలు అవి వస్తుంటాయి. కొన్ని స్క్రిప్ట్స్ వాళ్ళు బాగా రాయని వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏమంటారంటే, సార్ మీరే కొంచెం దాన్ని రీరైట్ చేసేసి మీరే బొమ్మలు వేయండి, మీకు కొంత రెమ్యునరేషన్ ఇస్తామంటారు. రాయాలనే అంబిషన్ ఉంటుంది, కానీ కరెక్ట్ రాయలేని వాళ్ళు ఉంటారు. వాళ్ళని అవి రీరైట్ చేసేసి మళ్ళీ వాటికి బొమ్మలు వేసి అట్లా మొత్తం కలిపి చేస్తుంటాను. కానీ రీరైట్ చేసింది నేను ఎక్కడ చెప్పను, అది వాళ్ళకి మనకు ఉండే కమిట్మెంట్ కాబట్టి. అవును సార్. అవును. నాకు తెలిసినంత వరకు సార్, ఇప్పుడు మనం చాలా వరకు సినిమా ఇండస్ట్రీలో ఒక 40 years 50 years బ్యాక్ అప్పటికి వెళ్ళిపోతే అప్పుడు టైటిల్స్ అన్నీ కూడా ఈ ఆర్ట్ నుంచే వచ్చేయండి సార్. ఎగ్జాక్ట్లీ సార్. ఈ టైటిల్స్ కూడా ప్రతి టైటిల్ కూడా అదేవిధంగా మనం పాత సినిమాలు చూస్తుంటే ఓల్డ్ మూవీస్, అందులో క్యారెక్టర్స్ని కూడా వాళ్ళని కూడా ఆర్ట్ చేసి ఇప్పుడు ఎట్లయితే యానిమేషన్లో చూపిస్తున్నారో క్యారెక్టర్స్ని,
టైటిల్స్ వచ్చే ముందు అలాగా మీరు టైటిల్స్ కానీ వాళ్ళు డైరెక్టర్, నిర్మాత, ప్రొడ్యూసరు, డైరెక్టర్ అని చెప్పని, దర్శకత్వం అని చెప్పని ఇట్లా మీరు ఆర్ట్‌గా చేసేవారు అప్పట్లో. అటువంటి ఇప్పుడు ఎందుకని సార్ అట్లా తగ్గిపోయినాయి? అంటే ఇప్పుడు అంతా కూడా ఈ గ్రాఫిక్స్ అయిపోయి మొత్తం అంతా కూడా గ్రాఫిక్స్ మీద వచ్చేసి అటువంటి ఈ కళ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా దూరం అయిపోయేది ఇండస్ట్రీ అని కూడా ఉంది సార్ మరి. అవునండి, కరెక్టే. మీరన్నట్టు అప్పట్లో టైటిల్స్ అన్నీ కూడా రాసేవారు. అవును సార్. నేను కూడా రాశాను అప్పట్లో. ఆహాహా! దూరదర్శన్ మీరు రాసిన చెప్పండి సార్. చాలా పాత సీరియల్స్కి రాశాను నేను. ఆహాహా! అప్పుడు డిఫరెంట్ అండి. హ్మ్. మన చమన్లాల్ షీట్స్ ఉంటాయి కదా, అవును. అవును. అందులో బ్లాక్ కలర్ తీసుకొని ఓన్లీ వైట్ పోస్టర్ కలర్తో రాయాలి. వాళ్ళు ఎడిటింగ్లో ఇష్టమున్న కలర్ మార్చేసుకునేవాళ్ళు. ఇంకా ఫాంట్స్ వచ్చాక ఇది పోయింది, ఇంకా ఈ ఫాంట్స్ పెట్టేసుకుంటున్నారు. బట్ మెయిన్ టైటిల్ మాత్రం ఇప్పటికీ ఆర్టిస్టులే రాస్తున్నారండి. ఓహో! మెయిన్ టైటిల్ మాత్రం ఉంది. సో అలాగే ప్రతి అడ్వర్టైజ్మెంట్ కాన్సెప్ట్ కానివ్వండి, ఒక డైరెక్టర్ అనుకున్న షార్ట్స్ని ఇప్పటికీ ఆర్టిస్టులే స్కెచెస్ వేస్తున్నారు. అవును సార్. అవునవును. అది ఉంది. కాకపోతే నేను కంప్లీట్ సినిమా ఇండస్ట్రీకి ఎందుకు వెళ్ళే ఆలోచన లేదంటేనండి, ఉంటే అటు ఉండాలి లేదా ఇటు ఉండాలి. అవును సార్. ఇప్పుడు నేను అటు వెళ్ళాను, వాళ్ళు స్క్రిబుల్స్ వేసే దశలో ఏంటంటే ఒక క్లారిటీ ఉండదు. ఆ డైరెక్టర్కి వాళ్ళకి చేస్తామో చేయమో కూడా క్లారిటీ ఉండదు. ఆ ప్రాజెక్టు ఊరికే ఒకటి ప్రయత్నం చేద్దామన్నట్టు ఉంటారు. ఇప్పుడు వాళ్ళకే ప్రామిస్ కానప్పుడు మనకేం అమౌంట్ ఇవ్వగలరు? ప్రామిస్ చెప్పలేం. అది ఎట్లా అంటే ఏదో చిన్న వయసులో ఉన్నవాళ్ళు, ఎక్స్పీరియన్స్ కోసం వెళ్ళేవాళ్ళు, వాళ్ళు ఏదో డబ్బులు వస్తే వచ్చాయి లేకపోతే లేదని అన్న వాళ్ళు వెళ్ళొచ్చు. బట్ మనకు రెస్పాన్సిబిలిటీస్ ఉన్నప్పుడు, ఈ వర్క్ చేస్తే ఇంత అమౌంట్ రావాలన్నప్పుడు, పర్టికులర్లీ ఇంకోటి ఏంటంటే, నేను ఆంధ్రప్రభలో కార్టూనిస్ట్గా ఉన్నాను. అక్కడ ఈవినింగ్ వెళ్ళాలి, నేను కార్టూన్ వేయాలి, అదొక నా బాధ్యత అది. అవును సార్. ప్లస్ వేరే ఉన్నాయి. ఇప్పుడు నేను సినిమాల వెంట వెళ్ళి పరిగెత్తి, ఇప్పుడు ఒక సినిమాకి ఒక్కొక్క సీన్కి చొప్పున కొన్ని వేల బొమ్మలు వేయాలండి. అవును సార్. అవును. మీకు తెలుసు కదా. అవును సార్. అవును. అన్ని వేల బొమ్మలు గీయాలంటే డైరెక్టర్కి క్లారిటీ అప్పటికి ఉంటే ఉండొచ్చు. అది చెరిపేయండి, ఇది వేయండి, అది ఇంకా వాళ్ళను మనం నీడలాగా ఫాలో అవ్వాలి డైరెక్టర్ని. ఈ టైం అయిందండి నేను వెళ్ళిపోతానంటే కుదరదు. అవును సార్. సో అందుకని ఇప్పుడు మిత్రులు కొంతమంది డైరెక్టర్స్ ఉన్నారు, కొంతమంది ఒక్కొక్కసారి అడిగారు కూడా, కానీ నేను అంత ఇంట్రెస్ట్ చూపలేదండి ప్రాక్టికల్లీ. అదే సార్. అంటే మీరు ఇందా చెప్తున్నట్టుగానే సినిమాకి ఏ విధంగా అయితే ప్రతి సీన్ కూడా ఆ స్కెచ్ అనేది ఎట్లా వేస్తారని, అంటే ఇప్పుడు మనం 'బాహుబలి' తీసుకోవచ్చు సార్. అంటే అందరికీ అవగాహన కలగడానికి. ఎందుకంటే అప్పుడు కాలంలో ఎలా ఉండేవారు ఏంటనే దాని గురించి ఇప్పుడు ఏదైతే డైరెక్టర్ ఇమాజినేషన్ చేసుకుంటారో యాజ్ ఇట్ ఈస్‌గా అది ఎలా పెడతారు సార్ మీరు అసలు అది? ప్రాక్టీస్ సార్. ఇప్పుడు ఆ రాజుగారు ఇలా ఉండేవారు, ఇలా నుంచున్నవారు, ఇలా చేతిలో ఈ రకమైన ఖడ్గం ఉండేది, లేదంటే కిరీటం ఇలా ఉంటుంది, నాకు ఈ టైప్లో కావాలని చెప్పని ఎలా అయితే ఇమేజ్ చేసుకుంటారో యాజ్ ఇట్ ఈస్ ఆ ఇమేజ్ని అట్లా దింపుతారు సార్. ఎలా సార్ అసలు? ఇంకా అయితే బాపు గారు ఈ విషయంలో ఒకటి ఫన్గా చెప్పినా బాగా చెప్పారట సార్. సార్ ఇట్లా బొమ్మలు నేర్చుకోవాలన్నది ఏం చేయాలంటే, ఏం లేదండి, మీరు ఒక 7-8 అవర్స్ బాగా సాధన చేయండి, అది అవగానే అది పక్కకు పెట్టేసి మళ్ళీ ఒక 10 గంటలు ప్రాక్టీస్ మొదలు పెట్టండి, అది అయిపోగానే సాధన చేయండి అన్నారట. ఎంత ఫన్గా చెప్పారు అంటే, నిరంతరం ఇప్పుడు స్కెచ్ బుక్ పెట్టుకుంటారు చాలా వరకు, పెట్టుకొని కనిపించిన స్కెచెస్ చూస్తుండడం, గీయడం. అవును సార్. అయితే మీకు ఇంకా నాకంటే ఎక్కువ మీకు బాగా తెలిసిన విషయం ఇంకోటి ఉంది. ఇప్పుడు ఫారెన్ కంట్రీస్లో యానిమేషన్, ఇప్పుడు మన దగ్గర వచ్చేసరికి వాళ్ళు పైలట్ ప్రాజెక్ట్ ఇచ్చి మనం చేయమంటారు. బట్ పైలట్ ప్రాజెక్టు, క్యారెక్టరు, ఇమాజినేషన్ అంతా అక్కడ జరిగిపోతుంది కదా. జరిగినప్పుడు ఇప్పుడు వాళ్ళు ఒక ఎలుక, పిల్లి, కప్ప ఏదో వాళ్ళు చేసినప్పుడు ఒక రౌండ్ పెట్టేసి అందులో ఆ యానిమల్ని వదిలేసి చుట్టూ ఆర్టిస్టులను కూర్చోబెట్టి స్కెచెస్ వేయిస్తారట. మీకు తెలుసు? అవును. అది ఏ యాంగిల్లో ఉంది, ఏ పొజిషన్, ఎలా గెంతుతుంది, ఎలా పరిగెడుతుంది, ఎలా జంప్ చేస్తుంది, ఎలా పడితే ఎలా గీసేయడం. అవును సార్. అవును. సో అదే విధంగా మీకు తెలుసు యానిమేషన్ స్టూడియోలో కూడా స్కెచింగ్ సెక్షన్ ఉంటుంది మధ్యలో, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా పోజ్ పెడతారు. ఒక 5 నిమిషాల్లో టక్క టక్క స్కెచ్ వచ్చేసేయడం. అంటే అక్కడ ముఖ కవళికలు రావడం కంటే ఆ గెస్చర్ టక్క టక్క స్కెచ్ రావడం. అంటే ఒక మనిషి ఇట్లా నిలబడినప్పుడు బ్యాలెన్స్ ఎక్కడ ఉంటుంది, దేని మీద నిలబడతాడు, ఆ చెయ్యి ఇట్లా పెట్టినప్పుడు ఎట్లా ఉంటుంది, ఇంకోటి మేల్ టు ఫిమేల్ బాడీ డిఫరెన్సెస్ ఏంటి, ఇట్లా స్కెచ్. ఇప్పుడు
రాజమౌళి గారి దగ్గర కానివ్వండి, ఇట్లా రాజమౌళి గారు అయితే ఇంకా ఆయన టీం మొత్తం ఆర్టిస్టులే చాలా. ఎందుకంటే లేనిది ఊహించడం కదా, ఆయనే జక్కను సార్. ఆయన దగ్గర ఇంకా లేనివన్నీ ఇప్పుడు మీరు అన్నట్టు కోటలు, రాజుగారి కోట ఎలా ఉండేది, కోట ఊహించి గీసుకుంటూ వెళ్ళడం, అవసరమైతే పుస్తకాలు రిఫర్ చేయడం, రాజులు. ఇంకా అసలు రాజమౌళి గారి సినిమాలో మనం చెప్పడానికి బొట్ల దగ్గర నుంచి స్పెషలే డీటెయిలింగ్ ఉంటుంది సార్. అసలు రాజమందిరాలు, వాళ్ళ హావభావాలు, వాళ్ళ కాస్ట్యూమ్స్, ప్రతిదానికి ఆర్టిస్టే మూలం అండి. అవును సార్. ఇప్పుడు ఒక కాస్ట్యూమ్స్ కావాలంటే కూడా చూడండి, ఆర్టిస్ట్ ఎక్కడ లేడు, అన్ని చోట్ల ఉన్నాడు. ఫ్యాషన్ డిజైనర్ ఒక డ్రెస్ డిజైన్ చేయాలంటే ఫస్ట్ స్కెచ్ వేసుకోవాల్సిందే, యానిమేషన్ ఆర్టిస్టు. ఇటు ఇంజనీరింగ్కి వెళ్తే కూడా టూల్ డిజైనింగ్, మెషిన్ డిజైనింగ్, అన్నిటికీ. అంత ఎందుకంటే చిప్ లెవెల్ చిప్స్ కూడా స్కెచెస్ ఆర్టిస్టే వేయాలట. మనం అన్నిట్లలో ఉన్నాం కానీ తెర ముందుకి రావట్లేదు, తెలియదు. కానీ ఆ వెనకాల మనకి ఎంతైతే ఆనందాన్ని కలిగించి, ఎంతైతే మనకు అవసరాలు తీర్చే విధంగా ఉంటాయో అవన్నీ కూడా వాటి వెనకాల ఖచ్చితంగా ఆర్టిస్ట్ ఉంటారు. ప్రతి ఒక్క పని వెనకాల ఆర్టిస్ట్ ఉంటారు సార్. ప్రతి పనికి కూడా మీరు అన్నట్టుగానే. అది కూడా ముఖ్యంగా ఏదైతే సినిమా సంబంధించో లేదంటే ఏ సబ్జెక్ట్కి సంబంధించిన ఒక ఆర్టిస్ట్ డిజైన్ చేసింది, గీసిన స్కెచ్ని దాన్ని బేస్ చేసుకుని అవతల క్యారెక్టర్ని కూడా వాళ్ళు తయారు చేసుకుంటారంట సార్. అంతే. ఎందుకంటే మీకు చందమామ శంకర్ గారు తెలుసు కదా, పెద్ద ఆయన. అవును సార్, అవును. మొన్న స్వర్గస్థులయ్యారు, 92 సంవత్సరాలు. ఆయన వేసిన స్కెచెస్, ఒక రాజకుమార్తె అంటే ఇలా ఉండాలి, రాజమందిరం ఇలా ఉండాలి, అవి చూసి రాజకుమార్తెలకు డిజైన్ చేసిన వాళ్ళు ఉన్నారట. ఓహో, మన చిన్నప్పుడు చందమామలు మీరు చూస్తుంటారు. అసలు మాకు 80s వచ్చేసరికే చందమామ మాకు ప్రాణం. ఆ గుడిసెలు, పల్లెటూళ్ళు, ఆ గెటప్లు, చందమామలో ఒక్కొక్క ఆర్టిస్ట్ మాకు హీరో అప్పుడు. ఇంకా శంకర్ గారు అయితే చెప్పనవసరం లేదు అంత. కానీ ఇప్పటి జనరేషన్ అండి ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నారు. అవును సార్. ఉన్నారు ఇప్పుడు ఆర్టిస్టులు స్పీడ్గా ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్తే మనీ జనరేట్ అవుతుంది, ఎందులోకి వెళ్తే స్పీడ్గా అయిపోవాలి. మనం ఇలాంటి బలహీనతలు లేవు. బొమ్మలు గీస్తూ బతికేయాలి ఇలాంటివి లేవు. యానిమేషన్కి వెళ్దామా, గేమింగ్కి వెళ్దామా, ఫాస్ట్గా హౌ టు జనరేట్ మనీ. కదా, ఒక రకంగా ప్రాక్టికల్ మంచిదే లేండి. అదే సార్, కాదనిలేము. అదే సార్. సార్ ఇంకోటి మీరు ఇది మన రన్నింగ్ స్టోరీస్ ఉంటాయి సార్, రన్నింగ్ స్టోరీస్, కామెడీ కామిక్స్ కానీ ఇవన్నీ రన్నింగ్ స్టోరీస్ ఉంటాయి. వాటికి సంబంధించి కార్టూన్స్ కూడా ఉంటాయి కదా సార్, అవి కూడా చేశారా సార్ మీరు? నేను బుక్స్ సంబంధించి స్టోరీస్ ఉంటాయి కదా సార్, వేస్తుంటానండి. అంటే కథలకి, ఎవరైనా కథల పుస్తకాలకి ఒక్కో కథకి ఒక్కొక్క బొమ్మ, 2 బొమ్మలు, వాటిని ఆ కథలో మెయిన్ తీసుకొని, అట్లాగే ఫ్రీలాన్స్గా నేను కొన్ని మ్యాగజైన్స్కి చేస్తుంటాను. ఆ కథ మొత్తాన్ని ఒక బొమ్మలోకి తీసుకొచ్చేటట్టు. అవును సార్, అలాంటివి కూడా చేస్తుంటాను. నాకు ఇప్పటికీ కూడా సార్ ఎట్లా అంటే చెప్తున్నాను సార్, మేము చిన్నప్పుడు చదువుకున్నప్పుడు మన తెలుగు వాచకాలు ఉండే సార్. అసలు ఆ బుక్ చూస్తున్నప్పుడు ఇప్పటికే మధ్య మధ్యలో అక్కడ సోషల్ మీడియా రీల్స్లో వాటిలో కనిపిస్తూ ఉంటాయి, అంటే గుర్తుకు వస్తున్నాయి అని చెప్పినట్లా ఒక బ్యాక్గ్రౌండ్తో వస్తుంటాయి సార్. ఆ కార్టూన్స్ అన్నీ చూస్తుంటే అక్కడ మ్యాటర్ కానీ అది ఏమి ఉండదు సార్. ఆ బొమ్మలు చూస్తుంటే అలా మళ్ళీ చూడాలనిపిస్తూ ఉంటాయి సార్. అట్లా చాలా అంటే చాలా అందంగా ఉండేది సార్. అవన్నీ ఇప్పుడు ఎక్కడ కనిపించట్లేదు సార్, కనుమరుగు అయిపోయినాయి లిటరలీ చెప్పాలంటే. ఇప్పుడంతా కూడా మీరు అన్నారు కానీ కమర్షియల్ అయిపోయింది, ఎక్కడికక్కడ పరిగెట్టడానికి ఎంత ఈజీ టు మనీ ఎలా చేసుకోవాలి ఏంటనే చెప్పిన ఆ ద్వారంలోనే వెళ్ళిపోతుంది సార్ ఇప్పుడంతా కూడా, సమాజం అంతా కూడా. రైట్ సార్. అయితే ఇప్పుడు మీరు ముఖ్యంగా ఈరోజు నాకు నచ్చి ఈరోజు మిమ్మల్ని ఏదైనా ఇప్పుడు చేయమని అడిగితే, మీరు గీయమని అడిగితే వేసి చూపిస్తారు నా కోసం? చెప్పండి, మీరే చాయిస్. ఏం గీయమంటారు? థ్యాంక్ యూ సార్, మీరు వెంటనే ఒప్పుకున్నందుకు. నిజంగా ఎంత ప్రిపేర్డ్గా ఉంటారో, స్పాంటినియస్గా నేను అడగడానికి సార్ వేస్తారా అని చెప్పాను అనే లోపల చెప్పండి. మాకు లేదు సార్, ఇది ప్రతిరోజు పరీక్ష. ఎట్లా అంటే మాకు డైలీ పేపర్లో 1 గంట ఉంటుందండి టైము. ఇప్పుడు కొన్ని ఇప్పుడు కార్టూన్ ఫీచర్ అంటేనేమో ఐడియా ప్రిపేర్ కావడము అవన్నీ ఉంటాయి. అదే ఐడియాకి 4 గంటలు, బొమ్మ గీయడానికి 1 గంటను, అరగంటను. సో అట్లాగే కొన్ని ఒక్కొక్కసారి స్టోరీస్ ఇస్తారు.
ఆ స్టోరీ అంటే పొలిటికల్ స్టోరీ, ఆ స్టోరీ చదివేసి దానికి అనుగుణంగా టక 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 ఒకటి వేసేయాలి. వేయాలన్నప్పుడు మ్యాక్సిమం ఎంతలో ఇస్తారండి అని అడుగుతాడు. అక్కడ ఏంటంటే వాళ్ళు లేఅవుట్ పెట్టుకుని కూర్చుంటారు. నేను ఎప్పుడు ఇస్తానో అది తీసి అందులో పెట్టేసుకోవడానికి. సో ఇక్కడ దాన్ని మనము చెక్కుతూ చెక్కుతూ 4 గంటలు కూర్చుంటామంటే నడవదు. అవును. అరగంట నుంచి గంటలో తోసేయాలి. అవుట్పుట్ ఉండాలి. అవును. సో డీటెయిలింగ్ ఉండాలి. డీటెయిలింగ్ ఉండాలి. ఇవన్నీ కలిపి వేసేయాలి. సో అదేంటంటే యుద్ధానికి ఎట్లా అలవాటు అయిపోతుందంటే సైనికుడు కదా, అక్కడ శత్రువు వచ్చాడని కానీ అలర్ట్ అని రెడీ అవుతారు కదా, అట్లా అలవాటు అయిపోయి ఉంటుంది. అందుకే మిగతా ఆర్టిస్టులు వేరు, ఈ దినపత్రికలో పనిచేసే ఆర్టిస్టు కార్టూనిస్టు వేరు. అవును సార్. అలర్ట్గా ఉంటాడు. ఇంకా బొమ్మలు అనేది ఇప్పుడు బొమ్మలు కుదరాలి, పోలికలు కుదరాలి, ఆ సబ్జెక్ట్ ఇందులో చూపించాలి, మళ్ళీ ప్రింట్కి అనుకూలంగా ఉండాలి. ఆ కలర్స్ కానివ్వండి అవి ఫటాఫట్ కొట్టేసేయాలి. సో అదే విధంగా మీరు అడగాలి, అందుకే వేసేద్దామండి. సూపర్ సార్. ఓకే సార్. కానీ మీకు బాగా ఇష్టమైన, అంటే మీ జర్నీలో మీకు బాగా ఇష్టమైన కార్టూన్, అబ్బా ఇది ఇంత నాకు పేరు తీసుకొచ్చింది, బాగా అంటే బాగా పేరు తీసుకొచ్చింది అని చెప్పన్న ఏదైనా ఒక కార్టూన్ ఉందా సార్? నాకు పేరు అంటేనండి మీ కార్టూన్స్ అనే అందరికి చాలా ఇష్టమా? అది మీకు ఇష్టమైన కార్టూన్ చెప్పాలి. నాకు ఇష్టమైనది ఒకటి, ఇక్కడ నాకంటే కూడా మన తనికెళ్ళ భరణి గారు మీకు తెలిసిన వ్యక్తే కదా. నా షార్ట్ ఫిల్ము ఇనాగరేషన్ కోసం ఆయన దగ్గరికి వెళ్ళాం. వెళ్ళినప్పుడు ఆయన కొన్ని కార్టూన్స్ పంపించాను నేను. పంపిస్తే ఊరికే నా పరిచయం కోసం పంపిస్తే ఆయన తెల్లారి నేను వెళ్ళినప్పుడు, సార్ నేను పలానా అండి అంటే, అవును తెలుసు నాకు అని అన్న తర్వాత, అందులో గాడిదల కార్టూన్ నాకు నచ్చింది అని అన్న. చాలా బాగుంది గాడిదల కార్టూన్ అన్నారు. అనేసరికి నాకే గుర్తులేదు అసలు ఆయనకు ఒక 30-40 కార్టూన్లు పంపించి ఉండదు. నా కార్టూన్ గొప్పతనం కంటే అంత పెద్ద ఆయన గుర్తుపెట్టుకున్నానంటే ఆయన కార్టూన్ మీద ఉన్న స్పెసిఫిక్ గా పాయింట్ చేసి చెప్పారు. ఆయన ఫీల్ అదేం లేదంటే 2 గాడిదలు అడ్డ ఉంటాయి, అయితే కింద న్యూస్ ఉంటుంది, తగ్గిపోతున్న గాడిదల సంఖ్య అని ఉంటుంది. అయితే ఆ 2 గాడిదలు మాట్లాడుకుంటుంటాయి. ఉన్న అడ్డగాడిదలు, నిలువు గాడిదలు, పనికిమాల గాడిదలు అన్నీ మనుషుల్లోనే ఎక్కువ అవుతుంటే ఇంకా మనం ఎక్కడ పెరుగుతాము, మనం తగ్గిపోతామని ఆయన గుర్తుపెట్టుకున్నాడు ఆయన. అదొకటి. ఇలాంటివి చాలా బాగుంటాయి. ఎవరికంటే ప్రత్యేకంగా ఎవరికి తగలవు, కానీ ప్రతి ఒక్కరు కూడా భుజం తడుముకొని నన్నేనేమో అనుకునేట్టుగా ఉంటాయి. ఇలాంటివి నాకు ఇష్టం అండి నిజంగా. సూపర్ సార్. అది నాకు అదేంటి శంకర్లో పోస్తే తీర్థమైనట్టు, నేను వేసినప్పుడు ఏది మంచి కార్టూన్ ఏది చెడు కార్టూన్ నాకు తెలీదు, కానీ పెద్దవాళ్ళు పలానాది మీది బాగుంది అని అంటారు చూడండి, అది అప్పుడు అవునా ఇది మంచి కార్టూనా అని గుర్తుంచుకుంటానండి. ఆ కార్టూన్ కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు చూడండి. తప్పకుండా. ఇంకోటి సార్, మీకు మీ లైఫ్ జర్నీలో మీరు ఏదైతే 2 దశాబ్దాలు పైగా మీరు ఈ లైఫ్ జర్నీలో మీరు ఈ ప్రొఫెషనల్లో ఉన్నారు, ఇందులో మీకు మంచిగా ఒక బెస్ట్ కాంప్లిమెంటరీ కూడా ఏమొచ్చింది సార్? బ్రహ్మాండమైన కాంప్లిమెంట్ వచ్చింది సార్. అది కూడా అల్లాటప్ప వ్యక్తి నుంచి కాదు, మెగాస్టార్ చిరంజీవి గారి నుంచే వచ్చింది. వావ్, సూపర్ సార్. అసలు ఎలా సార్, ఎలా? చాలా గొప్ప విషయం అండి. ఒక 10 సంవత్సరాల క్రితం అనుకుంటాను, మెగాస్టార్ చిరంజీవి గారు ఆంధ్రపురం ఆఫీస్లో వినాయకుడి పూజకి ముఖ్య అతిథిగా వచ్చారు. వచ్చిన రోజు ఏమైందంటే అక్కడ ఆయన వచ్చేసరికి అర్చకుడు ఉండాలి, లేడు. ఇంకా మా ఎండి గారు పిలిచి, మాధవ్ గారు కొంచెం అర్చకుడు వచ్చే వరకు, ఎందుకంటే మాకు అర్చకత్వం బ్యాక్గ్రౌండ్ ఉంది తెలుసు కాబట్టి కాస్త మేనేజ్ చేయండి అన్నారు. నేను వెళ్ళేసి, ఇప్పుడు మామూలుగా చిరంజీవి గారు కనిపిస్తే ముందు ఆయన్ని చూసి అట్రాక్ట్ అవుతారు కదా, అట్లా కాకుండా నేను ఏం చేశానంటే నేరుగా స్టేజ్ మీదకి ఎక్కిపోయి ముందు దండం పెట్టేసి, యశ్ శివనామరూపాభ్యాం యాదేవి సర్వమంగళ, అయ్యా అగరత్తులు వెలిగించండి అది అని అంటున్నాను. ఆ ప్రొఫెషనల్ వాయిస్ వచ్చేసరికి ఆయన ఊరుకోకుండా, ఎవరండి మీ చాలా బాగా మేనేజ్ చేస్తున్నారు, మీ ఎంప్లాయా అన్నారు. అంటే ఇక్కడ చిరంజీవి గారి గొప్పతనం చూడండి, ఆయన ప్రతిభ అనేది ఏ రూపంలో ఉన్నా ఆయన గుర్తిస్తారట, గౌరవిస్తారట. అది నేను ప్రాక్టికల్గా ఫేస్ చేశాను. అనేసరికి మా ఎండి గారికి ఇంకా ఫుల్ హ్యాపీ అయిపోయి నన్ను ఇలా భుజం చేసి మా కార్టూనిస్ట్ అండి అని అన్నారు. అనేసరికి అప్పుడు నేను, నమస్కారం సార్, నా పేరు మాధవ్ అండి. ఎంత గౌరవంగా ఫీల్ అయ్యి ఉంటారు సార్ మీ ఎండి సార్. అసలు అనేసరికి ఆయన అవునా అని అనకుండా, ఓ మీ కార్టూన్స్ నాకు తెలుసు, నేను చూశాను అనేసి, నిన్ననో మొన్ననో నేను కాంగ్రెస్ గుమ్మం ముందు పదవులు అడుక్కుంటున్నట్టు వేశారు మీరే కదా అన్నాడు.
నాకు అసలు నిజమా కాదా కలనా నిజమా నా ఎదురుగా నిల్చున్నది మెగాస్టార్ చిరంజీవి గారేనా, నా కార్టూన్లు తెలుసు అంటున్నారా. నాకు ఒకసారి నాకు భూమి ఆకాశం ఒక్కలాగా అనిపించాయి అనేసి నేను సంజయ్షి చెప్పినట్టుగా, సార్ నేను తప్పుగా ఏం వేయలేదండి అలా. లేదు లేదు తప్పుగా ఏం కాదు ఇలా వేశారు అనేసరికి టక్క నేను నా ఫ్లోర్కి వచ్చేసి నిజంగానే ఆయన మీద వేసిన కార్టూన్ తీసుకొని వెళ్ళాను. నిజంగానే కార్టూన్ ఏంటంటేనండి, మామూలుగా మనము పార్టీ తీర్థం పుచ్చుకున్నారంటారు కదా, అయితే చిరంజీవి గారు ఇట్లా తీర్థం కోసం నిల్చొని ఉంటారు కాంగ్రెస్ గుమ్మం ముందు. అయితే వెనుకున్న వాళ్ళు అంటుంటారు, సార్ తీర్థం పుచ్చుకున్నాం సరే మరి ప్రసాదాల సంగతి ఏంటని అడుగుతున్నారు మనవాళ్ళు అని. అంటే ప్రసాదాలు అంటే పదవులు, అంటే మనం పార్టీని విలీనం చేసాం సరే మనకేం పదవులు ఇస్తారు అనేది అట్లా వేశాను నేను. అది ఆయన గుర్తుపెట్టుకొని స్పోర్టివ్గా ఎంత నవ్వుతూ అన్నారంటే, నిన్న మొన్న కాంగ్రెస్ గుమ్మం ముందు ఇట్లా పదవులు అడుక్కుంటున్నట్టు వేశారు మీరే కదా, నాకు తెలుసు మీ కార్టూన్లు అన్నారు. నాకు అది అంతకు మించిన ఇది ఏముంటుందండి అనేసి ఆయనకు చూపించాను. సార్ నావే సార్ ఇవి అంటే, నాకు ఆటోగ్రాఫ్ ప్లీజ్ అంటే, నో నేను ఆటోగ్రాఫ్ ఇవ్వడం ఏంటి, మీ కార్టూన్ నాకు ఇవ్వండి అని డ్రైవర్ని పిలిచి ఇవి జాగ్రత్తగా తీసుకెళ్ళు మన ఇంట్లో జాగ్రత్తగా ప్రిజర్వ్ చేయండి అన్నారు. ఇంకా ఆఫీస్లో అందరి ముందు నేను హీరో అయిపోయాను. నాకు అసలు మర్చిపోలేని అనుభూతి అండి అది. అయితే ఇప్పుడు కొత్తగా ఎవరైనా పుస్తకాలు రాస్తున్న వాళ్ళు మా పుస్తకానికి బొమ్మలు వేయండి మీకు కూడా మంచి పేరు వస్తుంది అంటే నాకు చాలా హాస్యాస్పదంగా ఉంటుందండి. నేను అదే చెప్తాను, చూడండి మీ పుస్తకం మీరు రాస్తున్నారు, మీ పుస్తకం మీకు పేరు తెస్తుంది, నాకు తేదు. నాకు 100 ముఖ చిత్రాల్లో మీదొకటి, కాకపోతే ప్రతి ఒక్కటి యాడ్ ఆన్ అవుతుంటాయి. కానీ దీనివల్లనే ఇవాళ కొత్తగా పేరు రావడం, ఉన్న పేరు పోవడం ఉండదు. మెగాస్టార్ చిరంజీవి గారే నా కార్టూన్స్ చూశానన్నారు. ప్రతిరోజు ఆంధ్రప్రభలో కార్టూన్ పబ్లిష్ అవుతుంది, అది సీఎం ఆఫీస్ నుంచి ప్రతి వాళ్ళ దగ్గరికి వెళ్తుంటాయి. మీరు అన్నట్టు ఇంత పెద్ద మ్యాటర్ వదిలేసి ముందు అది చూస్తారు. అవును, అదే సార్ మేము ఫస్ట్ అదే చెప్పాను. కనీసము అందులో మంచి లేకపోయినా చెడు ఎవరికైనా పిన్ను కూర్చున్నట్టు ఉన్నా కూడా ఎవడరా వీడు అనేటందుకన్నా చూస్తారు పేరు. అవును, సో అంతకంటే ఎక్కువ ఇంకేం కావాలండి, అంతకన్నా గుర్తింపు ఇంకేం కావాలి సార్. సూపర్ సార్, సూపర్. ఇంకోటి సార్, ఇప్పుడు కోవిడ్ టైంలో ఎలా ఉంది సార్ పరిస్థితి అసలు? కోవిడ్ టైంలో ఎందుకంటే ఆ టైంలో చాలా అంటే మ్యాగజైన్ కూడా చాలా వరకు ఆపేసి కొద్ది రోజుల పాటు ఆపి బయటికి రానివ్వకుండా, కనీసం పేపర్ కూడా ముట్టుకోనివ్వకుండా అంత కట్టడిగా ఉన్న సమయం సార్ అదంతా కూడా. అప్పుడు అటువంటి టైంలో ఎలా సార్, ఎలా మీరు సర్వే చేశారు? కోవిడ్ టైంలోనండి నిజానికి సర్వైవల్ కాకుండా కొత్త అధ్యాయం నాకు అక్కడి నుంచి మొదలైంది. ఓహో. ఎందుకంటేనండి ఆఫీస్కు వెళ్ళలేని పరిస్థితి, సో ఇంట్లో ఉండి కార్టూన్స్ ప్రభకి పంపించేవాడిని. అన్ని పత్రికలు కొన్ని భయపడి కొన్ని మూసేశారు, అప్పటికి వారపత్రికలు ఆ దెబ్బతో క్లోజ్ చేశారు. కానీ ఆంధ్రప్రభ మాత్రం రెగ్యులర్గా వెలువడిందండి. మిగతా వాళ్ళకి కొంతమందికి బ్రేక్ ఇచ్చినా అదృష్టం ఏంటంటే నాకు బ్రేక్ ఇవ్వలేదు వాళ్ళు. నా కార్టూన్స్ అలాగే వచ్చాయి. నేను ఇంటి నుంచి కార్టూన్ పంపించడము, ఎడిటర్ గారు వాట్సాప్లో పంపిస్తే అప్రూవ్ చేయడము, వేయడము కంటిన్యూగా వచ్చాయి. దాంతోపాటు ఏమైందంటే ప్రతి ఒక్కరూ మీరు అన్నట్టు బయటికి వెళ్ళలేని పరిస్థితి, ఇంట్లో కూర్చున్నప్పుడు ఏంటంటే సోషల్ మీడియా తిరిగేస్తుంటే అంతకుముందు ఎవరో నన్ను బొమ్మ అడిగితే పెన్సిల్ స్కెచ్ గీసిచ్చాను. ఇంకా అది చూసేసి ఫేస్బుక్లో నా బొమ్మ గీసిస్తారా అని అడగడం, వాళ్ళు ఫోటోలు పంపడం, అది గీసేసి అన్నీ వాళ్ళకి జస్ట్ స్క్రీన్ షాట్ పెట్టగానే సో మీకు రెమ్యునరేషను అని వాళ్ళు పంపడం. అలాగ అవగానే అవన్నీ అడ్రస్లన్నీ రాసుకొని వాళ్ళకి ఆ ఒరిజినల్స్ అన్నీ నేను ఆ కోవిడ్ టైం నుంచి బయటపడగానే వాళ్ళకి ఇళ్ళకి పంపించేశానండి. సూపర్ సార్. ఆ టైంలో కొన్ని 100 స్కెచెస్ వేశాను. ఓహో. అది ఇన్స్టెంట్ మనీ అయిపోయింది నాకు, ఎందుకంటే దే ఆర్ హ్యాపీ. ఇంకొకటి అండి, ఈ పెన్సిల్ స్కెచెస్లో కూడా మామూలుగా ఎవరైనా ఏమనుకుంటారు, పెన్సిల్ స్కెచ్ ఏముంది సరదాకు వేయించుకోవడం అని అనుకుంటారు. కానీ నా స్కెచ్ వల్ల ఒక ప్రేమ జంట కలిసింది ఒకసారి. వావ్, చెప్పండి సార్, చెప్పండి. అసలు బెంగళూరులో ఉంటాడు అతను నాకు ఒకసారి ఫోన్ చేసి ఆ అమ్మాయిది నాది కలిపి ఇట్లా స్కెచ్ వేయండి అని అడిగాడు. సో ఫోన్ చేశాడండి, వేసిస్తాను అని అన్నాను. అన్న తర్వాత నేను వేశాను. సార్ ఆ అమ్మాయి పేరు పలానా, నాది ఇట్లా, నేను ఆ అమ్మాయిని చాలా కాలానికి కలవబోతున్నాను, 3 ఏళ్ల తర్వాత ఏమన్నా వీలైతే ఏమన్నా రాసి ఇవ్వండి అన్నారు. సో స్వతహాగా నేను కూడా రైటరు, కవి ఇది కాబట్టి తిరిగి మన జీవితంలో వసంతం అది ఆ టైంలో రాసేసాను. రాసి కవర్లో పెట్టి పంపించేశాను. అతను తర్వాత నాకు కాల్ చేసేసి
మామూలుగా అందిందండి ఆర్ట్ వర్క్ అన్నాను. ఏడుపు వచ్చేస్తుంది అతడికి. ఆ! ఏంటి ఏం జరిగిందంటే, సార్ మీ వల్ల మేము ఆ అమ్మాయి ఫుల్ ఇంప్రెస్, నా మీద నీకు ఇంత లవ్ ఉందా అని ఆ అమ్మాయి బాగా ఇంప్రెస్ అయింది. అసలు అవార్డు బొమ్మలు అవి చూసేసి మరి ఆ బొమ్మ లేకుండా కలవగానే ఆ బొమ్మ ఇచ్చాడట. చూసి ఇంప్రెస్ అయిందట ఆ అమ్మాయి. తర్వాత మా మ్యారేజ్ కూడా సెటిల్ అయింది సార్. ఎన్నో 3 సంవత్సరాల తర్వాత కలుసుకున్నాము. కలుసుకున్న తర్వాత ఆ స్కెచ్ మరి మమ్మల్ని కలిపిందా, కలవడానికి దోహదపడిందా తెలియదు కానీ మాకు మంచి జరిగింది అని చెప్పాడండి. దాంతో అతనిచ్చిన డబ్బు ఖర్చు అయిపోయి ఉండొచ్చు గాక, ఆ మెమరీ మాత్రం అలా ఉండిపోయిందండి. అదే సార్. చాలా అట్లాంటివి. సో మనకి ఇంతకంటే ఇంకా గొప్ప ఆస్తులు ఏముంటాయి సార్. సూపర్ సార్, సూపర్. అసలు మీరు వాళ్ళు ఎలా అయితే ఫీల్ అయ్యారో ఆ ఫీలింగ్ని దానికి ఇంకా ఎక్స్ట్రా లవ్ని యాడ్ చేసి మీరు ఇచ్చేటప్పటికి వాళ్ళ లైఫ్ అట్లా అయ్యిందంటే మాకు కూడా చాలా ఆనందంగా ఉండదు ఆ సార్. తర్వాత కూడానండి నేను ఒకరికి స్కెచ్ వేసి ఇచ్చాను. అంటే ఆవిడకి ఆయన మేనబావ భర్త. సో పాపం కోవిడ్ టైంలో పోయాడు ఆయన. ఆమె ఫోన్ చేసి ఇట్లా మా ఆయన బొమ్మ గీసి ఇవ్వండి అంటే, ఆయన చనిపోయాడని నాకు తెలీదు. సో మీరు మీ ఆయన గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారంటే, నేను గిఫ్ట్ ఇవ్వలేనండి ఆయన చనిపోయారు అన్నారు. అనేసరికి అయ్యో అవునా అని జస్ట్ ఆవిడతో కొంచెంసేపు మాట్లాడి ఆవిడ బావ అని పిలుస్తుందని నాకు అర్థమైంది. అనేసి నేనేం చేశానంటే ఎట్లా వేశానంటే ఆమె స్కెచ్ కింద వేశాను, ఆయన పైన ఉంటాడు, వాళ్ళ అబ్బాయిది కింద వేశాను. వేసేసి నువ్వే గుర్తొస్తున్నావు బావా, మన మనవడి పోయి మళ్ళీ రావా అని రాశాను కింద. ఇంకా తర్వాత ఆవిడ ఫోన్ చేసి అసలు ఎట్లా వచ్చింది సార్ మీకు ఈ ఐడియా, ఎప్పుడు వేరే వాళ్ళు అంటుంటారు ఎందుకు ఆయన పోయాడని బాధపడుతున్నారు అని ఆవిడ అందరు అంటుంటారు, మళ్ళీ మన మనవడై వస్తాడని అంటుంటారు, మీకెట్లా సింక్ అయింది సార్ అది అంటే మనసెరిగి అవును సార్ చేయడం అనేది. సో ఇలాంటి సిచ్యువేషన్స్ వీటి వల్ల ఏమవుతుందంటేనండి, బై గాడ్ గ్రేస్ నాకు ఎవరన్నా డబ్బులు ఇచ్చేటప్పుడు డబ్బులు లెక్క పెట్టట్లేదు వాళ్ళు. అవును సార్. ఈయనకి ఇస్తే మాకు తక్కువనా ఇచ్చేద్దాము అనేసి. అవును సార్. సో ఇక్కడ ఇంకొకటి నేను ముఖ్యమైన విషయం మీకు చెప్పాలనుకుంటున్నానండి. అంతకుముందు ఒక 20 ఏళ్ల క్రితం అనుకుంటాను, మీరు అన్నట్టు మాన్యువల్ పోయి కంప్యూటర్లో వస్తున్న దశలో ఆర్టిస్టులతో పని ఏముంది, అందులో అన్ని బొమ్మలు ఫోటోషాప్లో వచ్చేస్తాయట అది ఇది అనుకునేవాళ్ళు. నెమ్మదిగా ఇప్పుడు మారుతోంది. ఎందుకంటేనండి గ్రాఫిక్ డిజైనరు మామూలు డిటిపి ఆపరేటర్ కూర్చుంటే అందులో గూగుల్లోనే తీస్తాడు, చెట్లు పూలు అవి ఇవి మిక్సింగ్ చేస్తాడు, అదే ఇంకెవరో తీసుకుంటారు. నెవర్ దట్స్ నాట్ ఏ యూనిక్. అవును సార్. అది ఇంకెవరో చేస్తారు. మన పుస్తకానికి అది రాయల్ లుక్ రావాలంటే ఒక ఆర్టిస్ట్ బొమ్మ వేస్తేనే యూనిక్ ఉంటుందనేది మళ్ళీ ఇప్పుడు డైవర్ట్ అవుతున్నారు. అందుకని ఏమవుతుందంటేనండి, ఇప్పుడు ఒక ఆర్టిస్ట్ ఒక మామూలు డిటిపి ఆపరేటరు భయపడుతూ 500-600 తీసుకుంటే గొప్ప. నేను ఒక కవర్ పేజీకి 3000, 5000, 6000 అట్లా తీసుకుంటున్నాను. నేను 5000 అడిగితే 5000 ఏంటండి 10,000 తీసుకోండి మీరు వేయడమే గొప్ప అని ఫీల్ అయ్యేవాళ్ళు ఉన్నారండి. సో నాకు అలాంటివి ఏంటంటే చాలా సంతోషం అనిపిస్తుంది. అలాగని నేను ఎవరిని మీరు ఇంత ఇస్తే నేను వేస్తానని ఎవరిని డిమాండ్ చేయట్లేదు, నేను అలా ఉండట్లేదు. సో ఇంకొకటండి, ఎవరి దగ్గర నన్ను వర్క్ తీసుకుంటే చాలా వరకు ఆర్టిస్టులు మర్చిపోవడం కానీ, తర్వాత ఎప్పుడో వేస్తామని కానీ, మూడు రాలేదు అట్లా కాదు. నేను పర్ఫెక్ట్గా అనుకుంటే చేయగలనంటే తీసుకుంటాను, తీసుకుంటే ఇన్ షెడ్యూల్ వాళ్ళకి ఇచ్చేస్తాను అయిపోయేట్టుగా. సూపర్ సార్, సూపర్. అంటే నా ప్రశ్న ఏంటంటే సార్, ఇప్పుడున్న జనరేషన్లో చాలామంది పిల్లలకి ఏంటంటే స్కూల్స్లో కానీ అట్లా ఒక డ్రాయింగ్ బుక్ ఇచ్చేసి ఆ యాపిల్ అని గ్రేప్స్ అని ఇట్లా రకరకాల డ్రాయింగ్ స్కెచెస్ ఇచ్చేసి వాటికి ఏంటంటే కలర్ వేపిచ్చేసాము వదిలేసాము అన్నట్టుగా, ఏదో అక్కడ హోంవర్క్ అయిపోయిందా లేదా అని చెప్పినంత వరకు అక్కడ వరకు చేసేస్తున్నారు. ప్లేయింగ్ వచ్చేటప్పుడు ఆడిపించేటప్పటికి ఆ టైం ఏదైతే టైం స్కూల్ పీరియడ్ ఉంటుందో ఆ టైంలో ఆడిపించేసి వదిలేస్తున్నారు. ఎవరికి కూడా ఆ ఇంటెన్షన్ కల్పించే విధంగా వాళ్ళకి ఆ ఆతృత కానీ లేదంటే ఆ ఉత్సాహం కానీ నేను ఇది చెయ్యాలి, నేను ఇది ఇలా అవ్వాలి అని చెప్పని ఆ ప్రేరేపణ తీసుకొచ్చే విధంగా అయితే మాత్రం ఎక్కడ కూడా నాకు కనిపించలేదు ఇప్పటి వరకు కూడా. ఇప్పుడున్న జనరేషన్లో అలాగే ఉంది పిల్లలందరి పరిస్థితి కూడా. అటువంటి పిల్లలకి ఇప్పుడు మీరు ఏమైనా చెప్పాలనుకున్నా కానీ లేదంటే ఒక ఆర్టిస్ట్ అవ్వాలంటే ముందుగా మనం తీసుకోవాల్సిన
చర్యలు ఏంటి, అసలు ఏ విధంగా వాళ్ళకి అవగాహన కల్పించాలి సార్? చాలా ఇప్పుడు ఈ మార్పు తీసుకురావాల్సిన బాధ్యత ఖచ్చితంగా తల్లిదండ్రులేనండి. ఓకే సార్. ఎందుకంటే సార్ ఇప్పుడు నా జనరేషన్లో నేనేం ఎదుర్కొన్నానో ఇప్పటి పిల్లలు ఇంకా దానికి 10 రెట్లు ప్రెజర్ ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే సార్ ఇప్పుడు బొమ్మలు గీయడం అనేది ఒక రకంగా చదువుని చెడగొట్టడం అనే ఫీల్ ఉంటుంది. అవును, చాలా మంది అదే అంటారు సార్. అవును. అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే కొంతమంది ఏమో మీరు అన్నట్టు క్లాసుకు తగినట్టు అక్కడికక్కడ గీసేసి వదిలేస్తారు. కొంతమందికి అది బ్లడ్లోనే ఉంటుంది, ఇంకా గీస్తుండాలి ఇంకా గీస్తుండాలి. అవును సార్. తద్వారా చదువుకి కేటాయించే టైం తగ్గిపోతుంది, అది పెరుగుతుంది. పెరిగినప్పుడు తల్లిదండ్రులు గమనించి దీన్ని మీరు ఆపేయండి, బొమ్మలు గీయకండి, చెడిపోతుంది, టైం వేస్ట్, ముందు హోంవర్క్ చేయి, ఇట్లా కాకుండా మీరు అది గమనించారు బాగుంది, బట్ నాన్న ఇది బొమ్మలు గీయడానికి ఇది మీకు కరెక్ట్ టైం కాదు, ముందు చదువు కొంతవరకు కానివ్వండి. ఎందుకంటే బేసిక్ కనీసం డిగ్రీయో ఇంటరో అది కూడా లేనిది బొమ్మలు రాణించవు. అందుకని ముందు మీరు ఇది కానివ్వండి. ఇది అయిపోయిన తర్వాత అట్లీస్ట్ 10th అయిపోయిన తర్వాతనో ఇంటర్ అయిపోయిన తర్వాత ఏంటంటే ఆర్ట్లో కూడా ఇప్పుడు బ్యాచులర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ ఉంది, యానిమేషన్ ఉంది, మల్టీమీడియా ఉంది, ఇప్పుడు చాలా ఉన్నాయి. వాటన్నిటికీ మూలము ఈ ఆర్టే ప్రాణం. ఇంకొకటి ఇక్కడ ఈ ఆర్ట్ అనేది జీలు వచ్చిన వాడికి నీకు ₹1,00,00,000 ఇస్తాను ఇది మానేయమంటే కూడా మానేయలేడు. అవును సార్. లేని వాడికి నీకు ₹1,00,00,000 ఇస్తాను బొమ్మలు గీయంటే రాదు, గీయలేరు. సో వాళ్ళకి అంత జీలు ఉన్నప్పుడు తల్లిదండ్రులు దాన్ని చంపేయకూడదు. కానీ వాళ్ళకి కరెక్ట్ చెప్పాలి, నాన్న ఇది ప్రస్తుతానికి నువ్వు ఇది పక్కన పెట్టు, కొంచెం ఇచ్చేసి తర్వాత నువ్వు ఇష్టం ఉన్న ఫీల్డ్కి వెళ్ళు. అందులో చాలా ఉన్నాయి. యానిమేషన్, మళ్ళీ యానిమేషన్లోకి వెళ్తే అందులో 2D 3D ఏంటండి, ఇంకా మోడలింగ్, మోడలింగ్ మళ్ళీ మాయాలో మోడలింగ్ అని అదని ఇదని అసలు ఇంకా మా చిన్నప్పటికంటే ఇప్పుడు ఆర్ట్ విస్తృత రూపం ఇంకా. సో వాళ్ళని ఏంటంటే మీరు అన్నట్టు వాళ్ళని గైడ్ చేయాలి. ఇది కరెక్ట్గా టైం కాదు నాన్న, కొంచెం వెయిట్ చెయ్యి అనేసి వాళ్ళని తీసుకెళ్ళి అందులో వేసేస్తే ఖచ్చితంగా వాళ్ళు అందులో షైన్ అవుతారు. కనుక మంచి సోర్సెస్ ఉన్నాయండి, ఇప్పుడు ఇంకెక్కువ సోర్సెస్ ఉన్నాయి. రాను రాను ఇంకా గేమింగ్ హబ్ అవుతుంది, యానిమేషన్ హబ్ అవుతుంది హైదరాబాదు. ఎక్కడ కనీసం దేశం కాదు కదా, మన రాష్ట్రం కూడా వదిలిపోయే అవసరం లేదు కూర్చున్న దగ్గర. కొంత కంపెనీలు అయితే కొన్ని కంపెనీలు ఇంట్లో ఉన్న వాళ్ళకే వాళ్ళు ప్రాజెక్టులు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చేస్తున్నారు. అవును సార్, అవును. సో చాలా దీంట్లో ఉన్న అవకాశాలు వేరే లేవేమో అనిపిస్తుందండి నాకు. కానీ మూలం మాత్రం ఇదే సార్. ఎలా అయితే ఆ ఆది మూలం ఏదైతే ఉంటుందో అది మాత్రం నిజంగా ఒక కళకి ఈ ఆర్ట్కి వచ్చేటప్పుడు మాత్రం పెన్సిల్ పట్టుకుంటేనే సార్ అక్కడ వరకు మనం ఆ స్థాయి వరకు కూడా వెళ్ళగలుగుతాం. ఎగ్జాక్ట్లీ సార్. మనం ఎప్పుడైతే పెన్సిల్ పట్టుకుంటామో మీరు అన్నట్టుగానే ఆ స్థాయికి గేమింగ్ హబ్ కానీ లేదంటే ఏ లెవెల్ స్థాయికైనా సరే ముందు ఇక్కడ నుంచి పెన్సిల్ నుంచే మొదలు పెట్టాలి సార్. అక్కడ పెడితేనే అక్కడ వరకు వెళ్తాం. పెన్సిల్ కంటే ముందు కూడానండి మా చిన్నప్పుడు నేను ప్రాక్టీస్ చేసినప్పుడు మనకు గాడి పొయ్యిలు ఉండేవి. అవును సార్. అందులో వంట చెరుకు ఉంటుంది కదా. అవును సార్. బొగ్గు సార్. బొగ్గు. ఆ బొగ్గు ముక్క తీసుకొని గోడల మీద ప్రాక్టీస్ చేసేది. చార్కోల్. గోడల మీద ప్రాక్టీస్ చేసేది. ఆ గోడ మీద వేయడము, దాన్ని మళ్ళీ అటు ఇటు ఇట్లా అనేసి మళ్ళీ గీసేయడం. కొంతమంది చూసి ఏంటి దిష్టి బొమ్మల ఇట్లా అని అట్లా వేసినా, ఇప్పుడు రోడ్డు మీద గీసినా మనం కరెక్ట్ కుదిరిందంటే ఏముందండి, ఇక్కడ బొగ్గు ముక్కతో గీస్తాం, ఇక్కడ మౌస్తో గీస్తాం. అవును సార్. నథింగ్ డిఫరెన్స్. ముందు చెయ్యి తిరగడం ముఖ్యం. అవును సార్. సార్ నేను ఇదంతా విన్న తర్వాత కానీ లేదంటే నేను ఫీల్ అయిన తర్వాత, నేను ఎక్స్ప్రెషన్ చేసిన తర్వాత కానీ నా భావం ఏంటంటే సార్, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఈ మనుగడ ఏదైతే ఉందో అదంతా కూడా ఒక ఆర్ట్ నుంచే మొదలైన చెప్పని నేను అనుకుంటాను సార్. ఎందుకంటే అప్పుడు ఆది మానవులు ఎప్పుడైతే ఆర్ట్ చేసి అవన్నీ గీసారో అవే ఆధారాలు తీసుకుని ఇప్పటికీ కూడా వాటిని ఇంకా క్రాక్ చేయని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు సార్. చాలా ఉన్నాయి సార్ చరిత్రలో. అక్కడ ఆర్ట్ నుంచే మొదలైంది సార్. మీరు చాలా మంచి నిజంగా టాపిక్ అండి. మోహన్ గారు ఒకసారి చెప్పారు, ఆయన దగ్గర ఒక పుస్తకం మీద ఉండి నాకు చూపించినట్టు గుర్తు. అయితే గుహల్లో వాళ్ళని బంధించినప్పుడు వాడికి చేయడానికి పని దోచదు, ఎక్కడేది లేదు, ఆ రాళ్ల మీద బొమ్మలు గీసుకుంటూ కూర్చునేవాళ్ళట.
అట్లా రోజులు, వారాలు, నెలలు ఆ రాళ్లలో గుహల్లో కూడా అద్భుతమైన బొమ్మలు ఉండేవని అన్నారు. చాలా ఇన్ఫర్మేషన్ అక్కడే దొరికేది సార్. ఉండేదట అప్పటి లైఫ్ స్టైలు. అవును సార్. ఎందుకంటే ఇప్పుడు పురావస్తు శాఖ వాళ్ళు కూడా అనేక అన్వేషిస్తుంటారు. అప్పటి లైఫ్ స్టైల్ను బయటకు తీసుకురావడానికి ఏమున్నాయి, అప్పుడు చెక్కిన శిలాఫలకాలు, కొన్ని బొమ్మల రూపంలో అప్పటి ఆర్నమెంట్స్. అవును సార్. అవన్నీ డిజైన్ చేసింది ఆర్టిస్టే కదండి. అంటే ఆర్టిస్టే తరాలకు వారధి. అవును సార్. ఇప్పుడు వాళ్ళ భాష మనకు రాకపోవచ్చు, వీళ్ళ భాష రాకపోవచ్చు, కానీ ఆర్ట్ అనేది యూనిక్ లాంగ్వేజ్ కదా సార్. అవును సార్. ఒక బొమ్మ గీసేస్తే వాడికి అర్థమైపోతుంది. అవును సార్. నిజంగా ఆది ఇప్పుడు మనకు ఆది బ్రహ్మ ఎవరైతే ఉంటారో విశ్వకర్మ అని చెప్పని అంటారో, ఆయన గీసినవి ఇప్పుడు మన రాతలు కానీ మనం కానీ అది కూడా అక్కడ ఆర్టే సార్. బ్రహ్మాండంగా అది కూడా ఆర్టే సార్. ఇప్పుడు మన జీవితం కూడా ఒక ఆర్టే సార్. ఈ రకంగా నడవాలి అని చెప్పి మనకు రాశారు, ఆర్ట్ గీశారు, ఆర్ట్ ప్రకారమే మనం నడుస్తాం. నేను అలాగే భావిస్తాను సార్. నిజంగా చాలా థ్యాంక్ యూ సార్. అసలు మీలాంటి వ్యక్తిని ఈరోజు కలిసి మీరు ఆంధ్రప్రభలో రాసిన ఏదైతే కార్టూన్స్ ఉన్నావో అసలు నిజంగా ఎంత మంచి కార్టూన్స్. నేను ఫస్ట్ చెప్పినట్టుగానే మ్యాటర్ అంతా వదిలేసి ఫస్ట్ కార్టూన్ ఏముందో ఇక్కడ అని చెప్పని మొత్తం మ్యాటర్ అంతా కార్టూన్లోనే అర్థమైపోతుంది సార్. అటువంటి ఫీలింగ్ని, అటువంటి ఆనందాన్ని కలిగించిన మీరు ఇట్లా నాకు ఈరోజు నాకు ఇంటర్వ్యూగా కలిగి ఈరోజు మాట్లాడుతున్నా చాలా ఆనందంగా ఉంది సార్. నాకు కూడా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మళ్ళీ మీరు ఖచ్చితంగా మళ్ళీ ఒక ఇంటర్వ్యూతో మీరు ముందుకు మళ్ళీ కనిపించాలి సార్, మాకు కనిపించాలి. అదేవిధంగా ఇంకా మీరు ఏవైతే అనుకున్నారో ప్రాజెక్ట్స్ అవన్నీ కూడా ఇంకా ముందుకు రావాలి. ఎందుకంటే మీకున్న ఆ విజన్ అనేది, మీకున్న ఆ ఐడియాలజీ అనేది ఆ కార్టూన్లో కానీ లేదంటే కాన్సెప్ట్లో కానీ మీరు ఏ విధంగా అయితే ఆ విజన్ చూపిస్తారో అటువంటి మీరు అన్నట్టుగానే ఒక సినిమా రూపైన మళ్ళీ మాకు ఖచ్చితంగా కనిపించి మీ డైరెక్షన్లో ఒక సినిమా రావాలి ఖచ్చితంగా. అది అందరూ కూడా ఖచ్చితంగా చూడాలి. ఎందుకంటే ఒక చిన్న ఆర్ట్కే మీకు ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ కానీ మీకు ఎంత ఇది మీ ఉన్న నాలెడ్జ్ టాలెంట్ని చూపిస్తున్నారంటే ఒక సినిమా ఫుల్ లెంత్ 2.5 hours సినిమాని ఏ విధంగా చూపిస్తారో మేము ఇప్పుడే ఇమాజినేషన్ చేసుకుంటున్నాం సార్. సినిమా ఎప్పటికైనా చేస్తానో లేదో తెలియదు కానీ మంచి కాన్సెప్ట్లు మాత్రం ఉన్నాయండి, ఐడియాస్. సూపర్ సార్. బాగా ఎలివేట్ చేయాలంటే నిజంగానే ఇందులో కూడా బాపు గారివి ఒక మిస్టర్ పెళ్ళం కానివ్వండి, ఒక పెళ్లి పుస్తకం కానివ్వండి, ఆ మిస్టర్ పెళ్ళంలో ప్రతి ఒక్క ఫ్రేమ్ ని చూసుకుంటూ స్కెచ్లు వేసుకుంటే అద్భుతమైన స్కెచ్లు అవుతాయి. సూపర్ గా సార్. అసలు ఆయన ఒక గృహిణి అంటే గృహిణి లైఫ్ స్టైలు, ఒక మధ్యతరగతి వాడు అంటే మధ్యతరగతి వాడు లైఫ్, ఆయన ఆర్ట్ డైరెక్షను అన్నీ ఆయనే చూసుకునేవారట. అవును సార్. ఆయన వేసుకున్న స్క్రిబుల్స్ నేను ఇప్పటికీ కొన్ని చూశాను, ఎంత అద్భుతంగా ఉన్నాయంటే ఆ విజన్ తీసుకొచ్చి పెట్టడం అనేది బై గాడ్ గ్రేస్ అండి. మరి మీలాంటి మిత్రుల ప్రోత్సాహము, మీలాంటి వాళ్ళ అభిమానము నాతో దర్శకత్వం చేయిస్తుందేమో భగవంతుడు తెలియదండి. ఖచ్చితంగా జరుగుతుంది. ఈ ఇంటర్వ్యూ ద్వారా ఖచ్చితంగా మీరు నలుగురిలోకి తెలుస్తారు. ఈ రోజు మా ద్వారా కూడా మా సువర్ణ మీడియా నుంచి కూడా నలుగురికి తెలుస్తారు. తెలిసిన తర్వాత మీలాంటి వాళ్ళతో కూడా సినిమా చేయడానికి కూడా చాలా మంది కూడా ఎదురు చూస్తుంటారు సార్. అటువంటి వరకు మీరు టచ్ అవుతారు. టచ్ అయినప్పుడు ఖచ్చితంగా మీ సినిమా వస్తే మేము చూస్తాం, అది మా గ్యారెంటీ. థ్యాంక్ యూ సార్. నన్ను మీ విలువైన సమయాన్ని కేటాయించి విలువైన సమయాన్ని మాకు కేటాయించారు సార్. మేము థ్యాంక్ యూ చెప్తారు సార్. థ్యాంక్ యూ సార్. మీకు ఇందులో ఈ ఇంటర్వ్యూలో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మీకు యానిమేషన్ గురించి, ఆర్ట్ గురించి మీకు క్షుణ్ణంగా తెలియడం అనేది నాకు అడ్వాంటేజ్ అయ్యింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ సార్. థ్యాంక్ యూ సార్. రైట్, చూశారు కదా మరి మాధవ్ గారి ఆర్ట్ అయితే మాత్రం ఏ విధంగా ఉందో అది మనం ఇందాక చూసాం. లైవ్గా మన దగ్గర కూడా ఆయన వేసి చూపించారు. అసలు ఎంత అంటే ఎంత బాగుందో మనం కల్లారా చూసాం. ఇటువంటి వాళ్ళని మనం ఎప్పుడు కూడా చూసుండవు, ఎందుకంటే లిటరల్లీ మనం పేపర్లో వాటిలో మ్యాగజైన్లో వాటిలో స్టోరీస్ మీద వాటి మీద చూస్తూ ఉంటాం అనమాట. కింద మీకు సిగ్నేచర్ కూడా ఉంటుంది, మాధవ్ ఆర్ట్స్ అని చెప్పని అట్లా కూడా కనిపిస్తూ ఉంటుంది. ఆ మాధవ్ ఆర్ట్స్కి సంబంధించిన మాధవ్ గారిని ఈరోజు మనం ఇంటర్వ్యూ చేస్తాం. నాకంటే చాలా ఆనందంగా ఉంటాయి. సో ఖచ్చితంగా అయితే మాత్రం ఇంటర్వ్యూ ఖచ్చితంగా చూడండి. చాలా మీకు మంచి ఆ ఫీలింగ్ని, అదేవిధంగా మీకు ఒక మంచి ఉత్సాహాన్ని అయితే కలిగిస్తుందని చెప్పని కోరుకుంటున్నాం. చూస్తూనే ఉండండి సువర్ణ మీడియా. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుకు వస్తుంటాం.